ఇప్పుడు సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనలు పెట్టుడు తప్పు. ఇది కోల్ ఇండియాలో లేదు, వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్లో లేదు, దేశంలో ఎక్కడ లేని ఇక్కడ పెట్టిండ్రు అనే దాని మీదనే కదా నైనీ బ్లాక్ టెండర్లు రద్దు చేసింది. మరి ఈరోజు ఇంకొక టెండర్ ఫోర్స్లో ఉంది, 1000 కోట్ల రూపాయల టెండర్. ఇక్కడ కూడా సైట్ విజిట్ విధానంతోనే టెండర్ పిలిచారు. ఈ టెండర్ మరి ఫిబ్రవరి 2వ తారీఖు లాస్ట్ డేట్ ఉన్నది. ఈ టెండర్ ఫిబ్రవరి 2వ తారీఖు లాస్ట్ డేట్ ఉన్నది. ఇక్కడ కూడా రింగ్ చేస్తూ ఉన్నారు. మరి సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం తప్పైతే ప్రకాశం కని టెండర్ కూడా రద్దు కావాలి కదా. ఇది ఎందుకు రద్దు చేయడం లేదు? ఈ 1044 కోట్ల రూపాయలతోని ఇప్పుడు సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టి ఈ టెండర్ కూడా పిలిచింది కనుక దీన్ని కూడా తక్షణమే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొక పెద్ద స్కామ్ ఇట్లాంటిదే శ్రీరాంపూర్ ఓబీ 7 సార్లు ఇప్పటికి మీటింగ్ పోస్ట్పోన్ అయింది. శ్రీరాంపూర్ ఓబీ అని ఒక 600 కోట్ల వరకు టెండర్ పిలిచినారు. అక్కడ ఏం జరిగిందంటే టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసిండ్రు. ఫైనాన్షియల్ బిడ్కు 7 సార్ల డేట్ ఇచ్చుడు, వాయిదా వేసుడు, డేట్ ఇచ్చుడు, వాయిదా వేసుడు. బామ్మర్ది ఎప్పుడు వాయిదా పడుడు, ముఖ్యమంత్రి బామ్మర్ది ఎప్పుడు వాయిదా పడుడు. ముఖ్యమంత్రి బామ్మర్ది గారేమో టెండర్లు వేసిన వాళ్ళతో హైదరాబాద్లో హోటల్లో మీటింగులు పెడుతున్నాడు. అది సెటిల్మెంట్ అయితలేదు. సెటిల్మెంట్ కాకపోవడు, వాయిదా పడు. 7 సార్లు ఎందుకు ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ కాలేదు అని నేను అడుగుతా ఉన్నా. టెక్నికల్ బిడ్ ఓపెన్ అయింది, ఫైనాన్షియల్ బిడ్కు 7 సార్లు డేట్ ఇచ్చి టైం ఇచ్చి కరెక్ట్గా టైంకు సెటిల్ అవుతలేదు, రింగ్ అవుతలేదు, వాయిదా పడు. ఎందుకు 7 సార్లు వాయిదా పడ్డదో దీని మీద కూడా కిషన్ రెడ్డి గారు విచారణ జరిపించాలి. ఈ టెండర్ కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానంతోనే టెండర్ జరిగింది కనుక ఈ శ్రీరాంపూర్ ఓబీ వర్క్ను కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తంగా సైట్ విజిట్ సర్టిఫికేట్తో 6 ఓబీ కాంట్రాక్టులకు టెండర్లు పిలిచారు. ఈ 6 ఓబీ కాంట్రాక్టులు కూడా రద్దు చేయాలి. ఓబీఏ కాదు, సోలార్ ఎనర్జీ కానీ ఇతరతర సైట్ విజిట్ సర్టిఫికేట్తో పిలిచిన అన్ని టెండర్లు కూడా రద్దు చేయాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.